తిరుపతి నియోజకవర్గంలో దాదాపు మాస్టర్ ప్లాన్లో 42 రోడ్లు ఐడెంటిఫై చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయాలనేసి కూడా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ టీడీఆర్ బాండ్లు దాదాపు 1069 మంది భూ యజమానులు, భవన యజమానులు అందరూ కూడా ఆ రోడ్లు సహకరించడం జరిగింది. ఆ 42 రోడ్లు 18 రోడ్లు మాత్రం వేశారు, మిగతా రోడ్లు వేయకుండా నిలబెట్టేశారు. వాళ్ళందరూ కూడా ఈ భూ యజమానులు, భవన యజమానులు అందరూ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. టీడీఆర్ బాండ్ ఇస్తారని దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగి ఒక ప్రాంతానికి ఒక రేటు, ఇంకొక ప్రాంతానికి ఒక రేటు, ఆ విధంగా కట్టి అగ్రికల్చర్ని కమర్షియల్ని సెమీ కమర్షియల్గా మార్చి విపరీతంగా రిజిస్ట్రేషన్లలో మార్పులు చేసి రేట్లు పెంచి కొన్ని వందల కోట్లు డ్యూటీ కొట్టడం మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తనయుడు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కూడా ఇద్దరు కలిసి ఈ యొక్క టీడీఆర్ బండ్లలో కుంభకోణానికి తెర లేపారు. ఖచ్చితంగా దీనిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా దీనిపైన తగిన శ్రద్ధ తీసుకుంటాము, తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాము, నిజమైన వాళ్లకు టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామనేసి కూడా చెప్పడం కూడా జరిగింది.